నిందించడం మానేసి నిజాన్ని చూడు. ప్రశ్నించడం మానేసి కనీసం ప్రయత్నం చేయి. నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని వదిలేసి ఎవరో చేస్తారు అని సంతోషించడం ఆపేయి. అడగడం మానే, అర్థం చేసుకోవడం నేర్చుకో. అర్థం చేసుకోవడం నేర్చుకో. ఎవరు నువ్వు? నా ల్యాప్టాప్ నాకు ఇచ్చి నీకేం కావాలన్నా ఇస్తాను. నీకేం కావాలో నాకు అదే కావాలి. ఏం కావాలి నీకు? నీకేం కావాలి? ఆటక వల్ల పాటక వల్ల ఎవరు హీరో? చిరంజీవి అన్నయ్య. ఓకే, రైట్ ఆన్సర్. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. పవన్ కళ్యాణ్, ఖుషి. కరెక్ట్ ఆన్సర్. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. రజనీకాంత్, ముత్తు. సో మిస్టర్ రజనీకాంత్, ఐ నీడ్ దిస్ రిపోర్ట్. ఎండ్ ఆఫ్ డే టుడే. సార్ లాస్ట్ 2 weeks గా నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. రాంగ్ ఆన్సర్. ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఎట్ 12 in the morning. ఈ రిపోర్ట్స్ నాకు ఎండ్ ఆఫ్ డే కల్లా కావాలి. ఇవి నేను క్లయింట్కి రేపు సబ్మిట్ చేయాలి. నువ్వు రాత్రిలోపు చేస్తావా, రాత్రి అంతా కూర్చొని చేస్తావా నాకు అనవసరం. ఐ నీడ్ దిస్ రిపోర్ట్స్. దట్స్ ఇట్. Okay, all right. Sorry about that. Bye. Guys, client మన ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు. We just lost $1 million contract. This project is no more with us. నిన్న చేసిన రిపోర్ట్స్ అన్నీ తప్పట. సత్య 4 years, సేమ్ జాబ్, సేమ్ సీట్, ఒక రిపోర్ట్ కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? రాత్రంతా ఏం చేశావు? తిని పడుకున్నావా? This is ridiculous. You're not used to this company. Four years నుంచి అదే కంపెనీ, అదే శాలరీ. ఓ సుఖం లేదు, సంతోషం లేదు. సత్య 4 years, సేమ్ జాబ్, సేమ్ సీట్, ఒక రిపోర్ట్ కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? కంపైలేషన్ రానప్పుడు కంప్యూటర్లు ఎందుకు, ల్యాప్టాప్లు ఎందుకు?
సార్ సత్య అంటే నేను కొరియర్ సార్. సారీ సత్య, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్న మిస్అండర్స్టాండింగ్కి వీఆర్ వెరీ సారీ. క్లయింట్ కూడా అపాలజైజ్ చేసి మన ప్రాజెక్ట్ ఓకే చేశాడు. యూ హెవ్ డన్ అ గ్రేట్ జాబ్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అవర్స్. యు ఆర్ ద న్యూ ప్రాజెక్ట్ లీడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నువ్వు ఆడిన కంప్యూటర్ గేమ్ ఇదంతా చేసిందనుకుంటున్నావా? మరి
సింగిల్ నైట్లో సూపర్ హీరో అయిపోవడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నావా? సరే నాకు ఒక్కటి చెప్పు, ఎప్పుడైనా నువ్వు ఆపరేట్ చేయకుండా గేమ్ దానంతటా ఆపరేట్ అయ్యి రియాలిటీలోకి రెప్లికేట్ అయిందా? లేదే, నేను ఆడితేనే ఆపరేట్ అవుతుంది. బట్ ఒక్కసారి మాత్రం నేను ఆడకుండానే ఆపరేట్ అయింది. అసలు ప్రాబ్లం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రాబ్లమ్స్ అనేవి చెట్టు కాసే ఆకులు కొమ్మలు లాంటివి. మనం ఎంత కొమ్మలకు వస్తే అంతకు రెట్టింపు కొమ్మలు వస్తాయి. కిందున్న రూట్ని తీసేయాలి, అప్పుడే ఆ ప్రాబ్లమ్స్ అవుతాయి. గుర్తుంచుకో, కనిపించేది ఎప్పుడు ప్రాబ్లం కాదు, కనిపించేది ఎప్పుడు ప్రాబ్లం కాదు. ప్రాబ్లంకి రూట్ ఎప్పుడూ కనిపించదు, ప్రాబ్లంకి రూట్ ఎప్పుడూ కనిపించదు. నీకు కనిపించేదా కంప్యూటర్ గేమ్, దాంతో ప్రాబ్లం ఉండదు. కనిపించింది నీ మైండ్, కనిపించింది నీ మైండ్. పెదవి వీడని ప్రేమనీవని తెలుసుకో మనసా, మనసు దాటని ఆశనీవని వినదటే వయసా. ఓహో ఓహో నీ వల్లే, ఓహో ఓహో యదా నాలో నాలో అయ్యిందే నీపై ప్రేమే ఇలా. రష్మి, నువ్వు నాకు కావాలి. రిలేషన్షిప్స్లో టైంకి సంబంధం లేకుండా దగ్గర అవుతాం. దాన్ని లవ్ అన్నా, ఇష్టం అన్నా, ఏ పేరు పెట్టుకున్నా, ఇట్స్ అ బోల్డ్ ఎమోషన్. ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్ అండ్ వాంట్ మేక్ లవ్ టు యూ ఆల్ ద టైమ్. నాకు తెలుసు నేనంటే నీకు కూడా ఇష్టమని. మా ఇంట్లో నేను ఒప్పిస్తాను. లెట్స్ గెట్ మ్యారీడ్. అదే నేను. అవును, ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఈసారి బాగా ప్రాక్టీస్ చేసి చెప్పు. హలో హలో రేయ్, నా ఫ్లాట్కి వెళ్ళు, డెస్క్ మీద ల్యాప్టాప్ ఉంటుంది. ఇమ్మీడియట్గా యశోద హాస్పిటల్ తీసుకునిరా.
హలో. నీ ల్యాప్టాప్లో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడే ఫస్ట్ లెవెల్ విన్ అయ్యాను. ఎవరు నువ్వు? నా ల్యాప్టాప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏం కావాలి నీకు? అది నీకు బాగా తెలుసు. ఎక్కడున్నావు? నువ్వు చెప్పినట్టు ఇది నా ఆలోచన లేదు కదా, మరెందుకు జరిగింది? అసలు ఆలోచన నీదనుకోవడమే తప్పు. నాది కాకపోతే నీదా? ఇదేంటి? అదొక బాల్. బాల్, బ్యాట్ ఇవన్నీ మనుషులు పెట్టుకునే పేర్లు. నువ్వు పెట్టుకున్న బాల్ అనే పేరు తీసేసి ఇదంటే చెప్పు. రబ్బరా? రబ్బర్, ప్లాస్టిక్ ఇవి కూడా మనుషులు పెట్టుకునే పేర్లే. అది కూడా తీసేసి ఇదేంటో చెప్పు. బాల్ కాదు, రబ్బర్ కాదు, ఇంకేమంటారు ఈ వస్తువులా? వస్తువులు అంటే మ్యాటర్. ఓ గ్రేట్ ఫిజిసిస్ట్ ఏం చెప్పాడో తెలుసా? సైన్స్లో డీప్గా వెళ్తున్న కొద్దీ వస్తువులన్నీ ఆలోచన ప్రతిరూపాలే. అర్థం కాలేదు. ఒక యాటమ్ బాంబ్ తయారు చేసామనుకో, యాటమ్ బాంబ్ అనేది వస్తువే, బట్ అది చేయటం నీ ఆలోచనే కారణం, ద రూట్. సో నీ ఆలోచన లేకపోతే ఆ వస్తువు లేదు. సో బేసికలీ ఆల్ థింగ్స్ ఆర్ థాట్స్. అయితే ఏమంటావు ఇప్పుడు? నాకు ఈ ఫిజిక్స్ క్లాస్ ఎందుకు తీసుకుంటున్నావు? సో వస్తువుల్ని విసిరేసినట్టు మన ఆలోచన కూడా వేరే వాళ్ళ మీద విసిరేయచ్చా? ఆలోచనలు బిసిరేస్తావా? ఎలారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? యూరీ గెల్లర్ అనే ఇజ్రాయిలీ తన థాట్ ఎనర్జీతో వస్తువుల్ని వంచేస్తాడు. బీబీసీలో కూడా ఎక్స్పెరిమెంట్ టెలికాస్ట్ అయింది. ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఆ ఎక్స్పెరిమెంట్ టీవీలో చూస్తున్న చాలా మంది ఇళ్లలో కూడా వస్తువులు వంగిపోయాయి. నువ్వు చేతులతో ఉంచేవి ఆయన ఆలోచనతో ఉంచుతాడు. మిఖైలోవానా అని సోవియట్ రష్యాకి చెందిన అమ్మాయి దూరంగా ఉన్న వస్తువుల్ని ఆమె థాట్స్తో దగ్గరికి లాక్కునేది. మామూలుగా రష్యా ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని నమ్మదు. సో గవర్నమెంట్ ఆమె చేసే ఎక్స్పెరిమెంట్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కనుక్కోవడానికి చూసినప్పుడు ఆమె ఎక్స్పెరిమెంట్ చేసే 1/2 అవర్ 1 అవర్లోనే 2-3 kgs వెయిట్ తగ్గిపోయేది. అయితే ఇప్పుడు నాకు జరిగేవన్నీ నా ఆలోచన వల్ల. నా ల్యాప్టాప్, నా గేమ్, నమ్మలేకపోతున్నాను. గేమ్ హెల్ప్ చేసిందని నువ్వు అనుకుంటున్నావురా? అదే కదా మనుషులతో వచ్చిన ప్రాబ్లం. ప్రతి మనిషి నీలాగే అనుకుంటాడు. ఏమైనా వాడు అనుకున్నది జరిగితే కోఇన్సిడెన్స్ అనుకుంటాడు, జరగకపోతే అన్లక్కీ అనుకుంటాడు. బట్ ఎ థాట్ హ్యాస్ ఎ ఫోర్స్ దట్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఇన్కార్నేట్ ఇట్ సెల్ఫ్ అనే విషయం మాత్రం తెలియదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఈ ప్రాబ్లం గురించి ఆలోచించకూడదా? ఒక కోతి గురించి ఆలోచించకూడదు అంటే దాన్ని ఆలోచించకూడదు అనే ఆలోచనతోనే కోతి గురించి ఆలోచిస్తావు. మరి అయితే ఈ ఆలోచనలు ఎలా ఆపాలి? ఆలోచనలు అతిథులు లాంటివిరా. అవి పోతాయి, వస్తాయి. వాటిని నువ్వు ఆపలేవు. మరేం చెయ్యాలి? వాచ్ క్లోజ్లీ. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నా ల్యాప్టాప్ నాకు ఇచ్చి నా గర్ల్ ఫ్రెండ్ కాపాడుకుంటాను. అసలు ఆలోచనలు నీవి కావు అంటే గేమ్, ల్యాప్టాప్ అంటావేంట్రా? నువ్వు ఇంకా ఈ ప్రాబ్లంలో ఎందుకున్నావు తెలుసా? ఆ గేమ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది అని అనుకుంటున్నావు కాబట్టి. ఆ గేమ్ కాదు, నీ ఆలోచనలే. నువ్వు రియలైజ్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి బయటకు వచ్చి చూడు. నేను ఉండను, నీకేమో ఉండదు. నేను ఉండను, నీకేమో ఉండదు.
రిడిక్యులస్. వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎందుకు వస్తారా ఆఫీస్కి ఇలా? సినిమా డైరెక్టర్ అనుకుంటున్నావా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటున్నావా? ఇదిగో నీ అటైరే సరిగ్గా లేదు. ఇంకా నువ్వు వర్క్ ఏం చేస్తావు? ఎందుకై ఆఫీస్కి వచ్చి మా ప్రాణాలు తీస్తారు ప్రతిరోజు? ఏం భయ్యా, లైఫ్ పిచ్చెక్కిస్తుందా? దారుణంగా భయ్యా. నేనేం డ్రెస్ వేసుకొస్తే వాడికేంటి, ఏం చేస్తే వాడికేంటి, బుర్ర తినేస్తాడు తెలుసా లిటరల్గా.